వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మనకు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మిగతా వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేలా చూడండి. మరి పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, దానికి మెసేజ్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. జనరల్ గ్రూప్లో చేరాలనుకుంటే అదే నెంబర్ ద్వారా సంప్రదిస్తే మీకు గ్రూప్ లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు ఎంసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకు ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతుంది. మరి ఆల్రెడీ మనకు ఓవైపు స్లాట్ బుకింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మరి ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియలో ఆల్రెడీ ఇప్పటికే చాలామంది స్లాట్స్ బుక్ చేసుకున్నారు. మనకు స్లాట్ బుకింగ్ డేట్స్ కూడా మనకు 19th నుంచి 28th వరకు వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్లో స్లాట్ బుకింగ్స్ అయితే ఉన్నాయి. మరి ప్రధానమైన ఘట్టం మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇక్కడ మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ సవ్యంగా కొనసాగి కంప్లీట్ చేసుకుంటే మనకు పెద్దగా టెన్షన్ ఉండకూడదు అడ్మిషన్ కోసం. మరి అటువంటి టైంలో మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్పై చాలా రోజుల నుంచి కూడా మన గైడెన్స్ ద్వారా ఏ డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలని చెప్పేసి ఎవ్రీడే మీకు మెసేజ్ల ద్వారా వీడియోస్ కూడా గతంలో చేయడం జరిగింది. మరి ఇప్పుడు మనకు వెరిఫికేషన్ డేట్ కూడా వచ్చేసింది కాబట్టి మరొకసారి మీకు టోటల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియపై అవగాహన కల్పించడం జరుగుతుంది. మరొకసారి మనం చూసినట్లయితే మనకు 22nd నుంచి 29th మధ్యలో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మన తెలంగాణ రాష్ట్రంలో సూచించిన హెల్ప్ లైన్ సెంటర్స్ లేదా వెరిఫికేషన్ సెంటర్లో మీకు వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆల్రెడీ మీరు స్లాట్ బుక్ చేసుకున్నారు. మీరు బుక్ చేసిన స్లాట్ ప్రకారం మీకు ఏదైతే టైం అలొకేట్ చేయబడిందో దానికి ఒక 30 minutes ముందు కానీ 1 hour బిఫోర్ కానీ మీరు హెల్ప్ లైన్ సెంటర్కి చేరుకోండి. అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు 1 or 2 sets జిరాక్స్ సెట్స్ కూడా మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళండి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకుపోవడం మంచిది. మరొకసారి మళ్ళీ డాక్యుమెంట్స్పై కూడా మీకు అవగాహన కల్పించడం జరుగుతుంది. మీకు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళగానే అక్కడ క్లియర్గా డాక్యుమెంట్స్ ఏవేవి వరుసలో పెట్టాలని చెప్పేసి హెల్ప్ లైన్ సెంటర్ వద్ద మీకు డాక్యుమెంట్స్ లిస్టు డిస్ప్లే చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏదైతే డాక్యుమెంట్స్ లిస్ట్ పెట్టారో అదే ఆర్డర్లో మనం జనరల్గా మీకు లాస్ట్ ఇయర్ హెల్ప్ లైన్ సెంటర్ దగ్గర పెట్టిన మనకు లిస్ట్ కూడా షేర్ చేశారు. మరి అదే ఆర్డర్లో మీరు ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అట్లీస్ట్ 2 sets జిరాక్స్ సెట్స్ మీరు అదే ఆర్డర్లో పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మరి ప్రధానంగా మనకు కావాల్సిన ప్రధానమైన డాక్యుమెంట్స్లో ఎంసెట్ ర్యాంక్ కార్డ్, ఇది అందరి దగ్గర ఉంటుంది, లేకపోతే మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఎంసెట్ హాల్ టికెట్, ఇది కూడా ఆల్మోస్ట్ ఉంటుంది, లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. బ్లాక్ అండ్ వైట్ అయినా కలర్ అయినా పర్వాలేదు. తర్వాత మీరు ఏదైతే స్లాట్ బుకింగ్ చేసుకున్నారో ఆ స్లాట్ బుకింగ్ స్లిప్ కూడా మీరు ప్రిజర్వ్ చేసి పెట్టుకోండి. చాలామందికి స్లిప్ రాకపోతే మీకు వచ్చిన మెసేజ్ను ప్రింట్ తీసి ఆ ప్రింట్ పట్టుకొని వెళ్ళండి. స్లాట్ బుకింగ్ స్లిప్ అంటే మీకు దాంట్లో స్లాట్ బుక్ అయిన అమౌంట్ ఉంటుంది, ప్లస్ మీ స్లాట్ టైం కూడా దాంట్లో స్లిప్లో ఉంటుంది. అవి మీ దగ్గర స్లిప్స్ లేకపోతే వచ్చిన మెసేజ్ని ప్రింట్ రూపంలో తీసుకొని వెళ్ళండి. తర్వాత ఇంటర్మీడియట్ మెమో, మనకు లాంగ్ మెమోస్ రాలేదు, షార్ట్ మెమోసే కాబట్టి షార్ట్ మెమో పైన తప్పనిసరిగా ఆయా ఇంటర్మీడియట్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ సిగ్నేచర్ అండ్ స్టాంప్ ఉండేలా చూసుకోండి. తర్వాత 10th class మెమో, ఇది డేట్ ఆఫ్ బర్త్ విషయంలో మనకు తప్పనిసరి అవసరం ఉంటుంది. తర్వాత స్టడీ సర్టిఫికెట్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. మనకు లోకల్ నాన్ లోకల్ విషయంలో స్టడీ సర్టిఫికెట్సే కీలకం. మరి చాలామంది పేరెంట్స్ కూడా మా దగ్గర 6th 7th లేదు సార్, 8th నుంచి ఉంది, 10th నుంచి ఉంది అంటే రకరకాలుగా చెప్తున్నారు. మీకు 6th నుంచి 12th వరకు స్టడీ సర్టిఫికెట్స్ లేదా బోనోఫైడ్ సర్టిఫికెట్స్ కూడా అనొచ్చు. ఇవి తప్పనిసరి అవసరం. ఇవి ఉంటే మీరు లోకల్గా పరిగణించడంలో కీలక పాత్ర వహిస్తాయి. మరి ఒకవేళ నాన్ లోకల్ వాళ్ళకు అట్లా లేకపోతే, స్టడీ సర్టిఫికేట్ లేకపోతే, లేనప్పుడు మాత్రమే మీకు లోకల్ క్యాండిడేట్ నివాస ధృవీకరణ పత్రం అవసరం ఉంటుంది. 10 years ఇక్కడ ఉన్నట్టు. తర్వాత నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికేట్. కేటగిరీ సర్టిఫికేట్లో రిస్ట్రిక్షన్గా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే
కొత్తది కావాలి, కానీ మిగతా కేటగిరీ వాళ్ళకు ఆల్మోస్ట్ ఓల్డ్ ఉన్నా సరిపోతుంది. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీకు 2026లో తీసుకున్న లేటెస్ట్దే ఉండాలి. ఇది కూడా 1.5 lakhs లోపు రూరల్ ఏరియాస్లో, 2 lakhs లోపు అర్బన్ ఏరియాస్లో ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ పరిధిలో ఉంటే మీకు రీఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత ఒరిజినల్ ఆధార్ కార్డు, ఇవన్నీ కూడా ఒరిజినల్సే. ఆధార్ కార్డు కూడా తప్పనిసరిగా తీసుకెళ్ళండి. తర్వాత అట్లీస్ట్ 10 ఫొటోస్ అన్నాం, కనీసం 3-4 ఫొటోస్ అయినా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీ దగ్గర పెట్టుకోండి. తర్వాత జిరాక్స్ సెట్స్, మీకు ఆల్రెడీ చెప్పాను 2 లేదా 3 జిరాక్స్ సెట్స్ పెట్టుకోమని చెప్పేసి. తర్వాత వ్యాలిడ్ మొబైల్ నెంబర్, ఇది చాలా ఇంపార్టెంట్. మనం వారికి ఒక మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. దీంట్లో మీకు పనిచేసే మొబైల్ నెంబరే ఇవ్వండి. ప్రధానంగా మీ ఫ్యామిలీ మెంబర్స్దే ఇవ్వండి, పక్క వాళ్ళది వద్దు. ఎందుకంటే ఎంసెట్ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు ఈ నెంబర్ ద్వారానే మీకు ఫర్దర్ కమ్యూనికేషన్ జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా వర్క్ చేసే మొబైల్ నెంబర్ మాత్రమే, మెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. ఇన్కమింగ్ ఉందో లేదో చూసుకోండి. తర్వాత ఇవి కాకపోతే స్పెషల్ కేటగిరీ వాళ్ళకు, పిఎస్సి వాళ్ళకి కానీ, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఎన్సీసీ వాళ్ళకి కానీ మీకు ఆల్రెడీ వెరిఫికేషన్ షెడ్యూల్ కూడా ఇచ్చేసారు. మీకు స్పెషల్ కేటగిరీ వాళ్ళకు మాసప్ ట్యాంక్లో ఆయా డేట్స్ కూడా ఇచ్చారు. ఆ డేట్స్ ప్రకారం మీరు ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకుని ఉంటారు. కాబట్టి మీరు స్పెషల్ కేటగిరీ వాళ్ళు మాత్రం తప్పనిసరి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనం ఏదైతే డాక్యుమెంట్స్, ఇప్పుడు మనం సూచించిన డాక్యుమెంట్స్ అన్ని ఒక వరుసలో పెట్టుకొని స్టూడెంట్ని మాత్రమే వెరిఫికేషన్ సెంటర్ లోపలికి అనుమతిస్తారు. మరి వెరిఫికేషన్ సెంటర్ లోపల స్టూడెంట్ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళకి చూపించి వెరిఫై చేయించిన తర్వాత అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళకు ఆర్ఓసి ఇవ్వడం జరుగుతుంది. అంటే రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్, అంటే దాంట్లో అన్నీ ఓకే ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అది ఆర్ఓసి ఇచ్చారంటే ఆర్ఓసిలో కూడా మీరు దాదాపు ఏ డాక్యుమెంట్స్ యాక్సెప్ట్ చేశారు, ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తుందా లేదా, ఇట్లాంటి వివరాలు అన్నీ మీకు దాంట్లో పొందుపరుస్తారు. ఆర్ఓసిలో మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఆర్ఓసిని మీరు భద్రపరచుకోండి. ఒకసారి డాక్యుమెంట్స్ వెరిఫై అయిన తర్వాత స్కాన్ చేసుకొని మళ్ళీ మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ మీకే ఇస్తారు. 1 లేదా 2 సెట్స్ జిరాక్స్ వాళ్ళు సెంటర్లో తీసుకుంటారు. మరి ఆల్రెడీ మనకు ఆర్ఓసి వచ్చేసింది, వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయిపోగానే మీకు ఇమీడియట్గా మీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత వాళ్ళు మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కు ఒక యూజర్ ఐడి నెంబర్ మీకు పంపడం జరుగుతుంది. ఆ యూజర్ ఐడి నెంబర్ మీ మొబైల్ ఫోన్కి మెసేజ్ వచ్చేంత వరకు మీరు అక్కడే వెయిట్ చేయాలి, హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరే. ఆ యూజర్ ఐడి ద్వారా మాత్రమే మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి మీకు ఆర్ఓసి వచ్చి మీ యొక్క ఒరిజినల్స్ అన్ని రిటర్న్ తీసుకొని జిరాక్స్ వాళ్ళకి ఇచ్చి మీకు మెసేజ్ సెల్కు వచ్చిందంటే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ హెల్ప్ లైన్ సెంటర్లో కంప్లీట్ అయినట్టుగా మీరు భావించవచ్చు. మరి ఆల్రెడీ మనకు యూజర్ ఐడి ఇచ్చారు, అది మొబైల్ ఫోన్కి వచ్చేసింది. ఆ ఇచ్చిన యూజర్ ఐడిని ఇతరులతో షేర్ చేసుకోకపోవడం చాలా మంచిది. దానికి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే ఆ పాస్వర్డ్ కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి సీక్రెట్గా. యూజర్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ ఇతరులకు ఇవ్వకపోవడం చాలా మంచిది. ఇది టోటల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియలోని కీలకమైన అంశాలు. దానికి సంబంధించి కూడా మీకు వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇది ప్రధానంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.